హలో విజ్ఞాన్ గారు. హాయ్. రైట్, బండ్ల గణేష్ గారికి రవితేజ గారికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ ఒక సినిమా కూడా నిర్మాతగా వ్యవహరించారు రవితేజ గారి సినిమాకి. అయితే వీళ్ళిద్దరి మధ్య అప్పుడెప్పుడు ఒక ల్యాండ్ పంచాయతీ, ఇంకా చెప్పాలంటే గట్టు పంచాయతీ, రైట్, గట్టు పంచాయతీ ఏదో జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ విషయాన్ని బండ్ల గణేష్ గారు బయట పెట్టారు. అసలు ఆ కథ ఏంటి, ఏం జరిగింది? సరే, అసలు క్రోన్లో ఇప్పుడు నేను ఎందుకు చెప్పాడు అనేది ఎవరికి తెలియదు, కానీ అసలు ఏం జరిగిందో చెప్పుకొని మనం దీనికి లింక్ చేద్దాం. అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడో ఈయన రవితేజకి పొలం అమ్మాడు. ఎప్పటో ఆయన అంటే రవితేజ కూడా పాపం చాలా కష్టపడి అప్పుడప్పుడే రూపాయి పోగేసుకునే టైంలో ఈయన దగ్గర ఒక కొంచెం పొలం పెద్దగా ఉంటే అందులో ఇంత బిట్టుని రవితేజ, ఇది కొనుక్కుంటావా, నీకు ఇన్వెస్ట్మెంట్ లాగా బాగానే ఉంటుంది, నాదే, నీకే కాబట్టి ఇచ్చేస్తా, ఇంతకి ఇచ్చేస్తే తీసుకో, ఏమైంది, నేను ఎవరికైనా అమ్ముకోవాల్సిందే, నువ్వు కాబట్టి ఇంతకి ఇస్తా అని చెప్పేసి ఏదో రకంగా బేరం కుదిర్చాడు. మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఏదో రకంగా అమ్మేశాడు. పాప ఆయన అప్పుడప్పుడే కష్టపడుతున్నాడు కాబట్టి ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంత ల్యాండ్లు కొంటేనే ఇప్పుడు పెద్ద పెద్ద స్టూడియోలు అయిపోయినాయి. ఏదో ఈయన నా మంచి కోసమే కదా చెప్తున్నా, నేను ఇప్పుడే కదా వచ్చింది, కొనడం తప్పే ఉంది అని చెప్పేసి ఇంత ముక్క కొనేసాడు. ఇదంతా అయిందే బండ్ల గణేష్ది. అందులో ఇంత ముక్క కొన్నాడు. ఆ ముక్క కింద ఈయనకి ఇంకా 30 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఈయన ఈ 30 ఎకరాలు ఎక్కడో అమ్ముకోవాల్సి వచ్చింది. ఎందుకు అమ్మాడో మనకు తెలియదు. మేబీ ఆ సినిమాలు వరుస పెట్టి తీశారు కదా, ఏమన్నా ఫ్లాపులు గీపులు అయిన తర్వాత చెతికిలపడి ఏమన్నా అయి ఉండొచ్చేమో, అదొకటి. రెండోది, వీళ్ళిద్దరు కూడా ఆంజనేయులు సినిమా ఈయనే ప్రొడ్యూస్ చేశాడు రవితేజని పెట్టి. అండ్ ఆంజనేయులు రవితేజనా నితినా? ఆంజనేయులు రవితేజ నయనతార, మంచి సినిమా. అండ్ ఓ మోస్తారు ఆడింది, పర్ల, మంచి పేరు వచ్చింది. సో ఆ రకంగా చేసుకున్నారు. శ్రీ ఆంజనేయం నితిన్, రైట్, ఆంజనేయులు ఇది శ్రీ ఆంజనేయ, మన చార్మి ఫస్ట్ సినిమా, కృష్ణవంశీ. సరే, ఏదేమైనా ఈ వ్యవహారం ఇంతటితో అయింది. ఏదో రకంగా ల్యాండ్ అమ్మకానికి పెట్టుకున్నాడు. ఆయనకి ఏం కష్టం వచ్చిందో మనకు తెలియదు. కష్టం వచ్చిందో లేకపోతే ఇంకేదైనా అమ్ముకోవాల్సి వచ్చిందో, లేకపోతే దీనికన్నా ఈ ప్లేస్ నుంచి తీసేసి వేరే ప్లేస్ లో ఏదైనా కొందాం అనుకున్నారు. అది వాళ్ళ పర్సనల్, మనకు అక్కర్లే, అమ్మిందే మనకు కావాలి. అయితే ఈ కొనేవాడు ఏమన్నాడంటే, ఈ 30 ఎకరాలు నావే, ఇది ఆ పక్కన నుంచి చూశారు రవితేజది, నేనే అమ్మిచ్చా, అది కూడా అప్పటికప్పుడు నాదే. అట్లీస్ట్ గొప్పలు చెప్పుకుంటారు కదా, ఇది అమ్మడానికి వెయిటేజ్ ఉండడానికి. మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్కి వెళ్తే ఆ పక్కన ఆ హీరోది, ఈ పక్కన ఈ హీరోది, ఈ మధ్యలో ఇదంతా మందే. నువ్వు పొద్దున్న లేస్తే ఆ పక్క ఆ హీరోని, ఈ పక్క ఈ హీరో కనబడతారు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, అలా చెప్పి అనిపిస్తూ ఉంటారు. ఆ రకంగా కూడా కొంతమంది ఉంటారు. అంటే అదో టైప్ క్యూరియాసిటీ ఉంటుంది జనాలకి. సో అలా ఈయనకు చెప్పేసరికి ఈయన దానికి లొంగల. ఎలా అయితే బండ్ల గణేష్ రవితేజకి అమ్మాడో ఆ సినిమాటిక్గా, ఈయన సినిమాటిక్ కాదు, ఈ కొనేవాడు. ఎలా మంచి బాగా తెలివై ఉన్న కరుడు గట్టిన రియల్ ఎస్టేట్ అనమాట. ఆ రకమైన బయ్యర్ ఈయన అన్నాడు, అంత బాగానే ఉంది కానీ ఒక్క కూడా ఎంత ఇస్తాడో కనుక్కో, నాకు అది కూడా కావాలి అని అనేసాడు. అరే, అది రవితేజ గారు పాప ఏదో ఒక అమ్మాయి కొంటాము, ఏముంది చెప్పు, ఏదో ఒకటి, ఎట్లా అమ్మావో అలాగే చెప్పు, అంతే. ఈయన వెళ్ళి ఆయన రవితేజ దగ్గర ఓ రోజు పని కట్టుకొని బెల్ కొట్టి వెళ్ళి కూర్చున్నాడు. ఏంది ఎప్పుడు లేని నేను ఎందుకు వచ్చాడు, ఏదో ఉంటే కదా రావాలి. పని కట్టుకొని వచ్చి ఫ్రెండ్ అంటే, ఇప్పుడు ఆంజనేయులు షూటింగ్లో సరదాగా కాఫీ టీలు తాగుతూ మాట్లాడుతూ ఏదో ల్యాండ్ అమ్మేసే ఏమైంది, ఇప్పుడు ఇంకో దగ్గర కొనవచ్చు అంటే అది వేరే విషయం. పని కట్టుకొని అదే పని చెప్పడానికి ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఇలా కూర్చొని ఏంటంటే, అబ్బాయి ఏం లేదు, అది ఆ ల్యాండ్ ఏం చేస్తావు, దాన్ని అమ్మేయచ్చు కదా, నేను అమ్మేస్తున్నాను ఆ కింద 30 ఎకరాలు, అక్కడ అది గవర్నమెంట్ కొంటుంది ఆ స్థలాన్ని, అక్కడ ఏదో పెద్ద ఇది వస్తుందంట, మెట్రో స్టేషన్ వస్తుందంట, ఎయిర్పోర్ట్ పడుతుందంట, అది వస్తుందంట, పోవచ్చు, ఎందుకు వచ్చినా కూడా అది కొంటుంది, అమ్మాయి అని చెప్పాడు. ఈయన కూడా అదే ఫ్రెండ్, అదే ఇక ఆయనకు అక్కడ ఉన్న ఆ 30 ఎకరాలు ఈయన అమ్ముకుంటున్నప్పుడు ఆ ముక్కని మాత్రం నేనేం చేసుకుంటాను, దాంట్లో ఈయన ఉన్నాడు కాబట్టి నేను అక్కడ అనుకున్నా, ఆ ఫ్రెండ్దే పక్కది, ఎవరో ఒకటి చూసుకుంటారు ఒక ఇది. ఇప్పుడు ఇటమ్ముడు పోయి ఆ ముక్కని నేను అక్కడ కాపలకాయాలి ఎందుకు లేకపోని, సరే ఏదో ఒకటి చేసే అని చెప్పేసి ఈయన కూడా ఓకే అన్నాడు. అమ్మయ్య ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఆ వ్యవహారం ఏదో చూసుకొని ఆ చెల్లింపులు గిల్లింపులు ఇవన్నీ చూసుకొని తర్వాత లెక్క పెట్టుకుంటూ ఈయన కూర్చున్నాడు. అంతా హాయిగానే ఉంది.
ఆ తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సరదా కూర్చొని మామూలుగా అసలు విషయం ఏంటంటే అంటే చెప్పుకోవాలి కదా ఆ నా టైంలో అదొస్తుంది ఇదొస్తుంది గవర్నమెంట్ కొంటుందని చెప్పాడు. మళ్ళీ 10 ఏళ్ళకి ఎప్పుడు 5 ఏళ్ళకో కలుస్తారు వీళ్ళు. కలిసినప్పుడు ఏంటి ఇంకా గవర్నమెంట్ కొనట్లేదు ఆ స్థలాన్ని ఎందుకు ఇలా చెప్పాడు నాకు అనేది వస్తుంది కదా. అలా రాకుండా హ్యాపీ అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇలా అంటేను మనకి ఏం చెప్పాలి అర్థం కాక అలా చెప్పాను. అది నిజమే చెప్పొచ్చు కదా. అదే కదా నువ్వు అంటే నాకున్న గౌరవం అది నువ్వు చెప్పగానే నేను కొన్నా. అప్పుడు కూడా నేను పావులా పోగేసుకొని కొన్నా. నిజమే చెప్పొచ్చు కదా. దాంట్లో పెద్ద విషయం ఏంటి ఇంత డ్రామా ఎందుకు నాకు తెలుసులే అన్నాడంట రవితేజ. పెద్ద మాట కదా అది. ఏం పట్టించుకోకు నాకు తెలుసులే ఇట్స్ ఓకే ఇట్లాంటివి అవుతా ఉంటాయి లైట్ తీసుకో అంత హుందాగా మాట్లాడేసరికి ఈయనకి ఇంకా మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాల. ఈ సిట్యువేషన్ని సరే ఇది జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2 ఈ సిట్యువేషన్ని బహిరంగంగా చెప్పుకున్నాడు. నేను ఇలా రవితేజని మోసం చేశాను కానీ ఆయన నన్ను ఇలా తీసుకున్నాడు. ఒకటి ఇలా చెప్పడం చాలా మంచి పరిణామం అందరికీ. దీనివల్ల కొంతమంది నేర్చుకుంటారు కూడా ఫ్రెండ్స్. కొంతమంది జాగ్రత్త పడతారు కూడా. మన సొంత ఫ్రెండ్స్ పక్కన కూర్చొని ఏంటది అదేదో అమ్మేయచ్చు కదా అని అంటే అమ్మ వీడికి ఏమవుతుందో దాంట్లో అని చెప్పేసి వస్తాయి కొన్ని డౌట్లు. ఆ రకంగా జస్ట్ ఇవి బేస్ చేసుకొని ఆ రకంగానే చాలామంది జాగ్రత్త పడవచ్చు బేసిక్గా ఈయన చెప్పిన దానికి. ఇంకొక వర్గం ఏం చూస్తుందంటే ఈయన ఏం లేని మాట్లాడు ఊరికేనే ఆళ్ళనీళ్ళని తిడతా ఏదేదో గెలుగుతా ఏదేదో అంటూ ఉంటాడు. అప్పుడప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదో అంటూ ఉంటాడు. దేవుడు అంటూనే మళ్ళీ ఏదో విమర్శలు వేస్తూ ఉంటాడు. ఎప్పుడేదో మాట్లాడతాడు వింతగా ఉంటాడు డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఈయన ఈ విషయం అంత పెద్ద విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు చాలామంది. ఇప్పుడు మన అభిప్రాయం ఇంత చెప్పుకున్నాం కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏదో ఆశ లేనిదైతే బండ్ల గణేష్ ఏం అట్లా చేయడు బేసిక్గా. అక్కడ ఆశ ఉంది కాబట్టి అలా చేశారు. ఇక్కడ ఇది చెప్పడంలో ఇంకో ఆశ ఏదో ఉంది. ఇది చెప్పడంలో 100% ఇంకో మర్మం ఉంటదే తప్పితే ఇంకా ఏమీ లేదు. దాని కొనసాగింపు ఏంటనేది మనకు మెల్లిగా తెలుస్తుంది. మేబీ మళ్ళీ రవితేజ గారితో ఏమైనా సినిమా అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన పరమేశ్వర ప్రొడక్షన్స్ కింద దాన్ని నిలబెట్టడానికి అని చెప్పేసి ఇప్పుడు మంచి ఫామ్ లో రవితేజ ఉన్నాడు. రీసెంట్ గా ధమాక ఆ తర్వాత వాల్తేరు వీరయ్యతో నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చిరంజీవి సినిమా అయినప్పటికీ రవితేజ చాలా అసెట్ అన్నారు ఆ సినిమా. సో మంచి మార్కులు పడ్డాయి. అవును. అండ్ పరమేశ్వర ఆర్ట్స్ అంటే ఆయన పెద్ద స్టార్స్ తోనే తీయాలి. ఆ ఎన్టీఆర్ ఖాళీ లేడు, రామ్ చరణ్ ఖాళీ లేడు, వీళ్ళందరికీ పెద్ద ఉన్నాయి. అందరు పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు. ఇప్పుడు రవితేజ గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అవుతున్నారు. పాన్ ఇండియా అనే సినిమా వస్తుంది. సో ఈ టైంలో వీళ్ళందరూ నేను వెనకాల తిరిగి బతికిలాడాలి. వీడు నా ఫ్రెండేగా ఏముంది పెద్ద విషయం నేను ఏం చెప్తే అది ఓకే అంటాడని చెప్పేసి ఆయనతో వెళ్ళి పరమేశ్వర ఆ సినిమాను ఏదో రకంగా లేదు నెక్స్ట్ సినిమా ఇక మన దాంట్లోనే చేస్తున్నాం అంతే, ఇక నువ్వు ఒప్పుకున్నావు ఇంకేం మాట్లాడకు, నేను ఫోన్ చేస్తే అరు సెట్కి వచ్చాయి ఆ రకంగా ఒప్పించుకోవడానికి అని చెప్పేసి ఆ సింపతినికి. ఇప్పుడు అదే డైరెక్టర్ నాకు సినిమా చేయి అంటే రవితేజ్ ఇప్పుడు చేయడు. ఎందుకంటే అమ్మో వీడు మోసగాడు, నన్ను అట్లా చేశాడు ఇలా చేశాడు. కానీ అయినప్పటికీ కూడా ఉంటది మనసులో. ఎందుకనంటే చెప్పచ్చు కదా నేను తీసేస్తున్నా నువ్వు ఇలా చేయని. ఇంకొకటి కూడా ఒకడు వచ్చాడు నా దగ్గర 30 ఎకరాలు కొంటా అన్నాడు. నేను వాడికి ఏం చెప్పా పక్కది రవితేజది అని చెప్పా. అది కూడా అమ్ముతాడేమో కనుక్కో అన్నాడు. నీకు ఇష్టమా లేదా అంతే. తప్పేముంది? తప్పేం లేదు. అదే కదా నీకు ఇష్టమైతే అమ్ముతావు లేకపోతే లేదు. దానికి ఇంత సినిమాటిక్ డ్రామా ఎందుకు? అవసరమే ఉంది అంటే అవకాశం కోసం మనిషి ఇంతగా దిగజారు. అసలు అలా చేసిన వాళ్ళు అసలు ఎప్పటికీ నమ్మరు కూడా. ఎప్పుడు నమ్మరు కూడా కొంతమంది. అండ్ ఆయన ఇప్పటికీ జనాలు నమ్మట్లా బండ్ల గణేష్. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఏదో ఉంటే నేను గొంతు కోసుకుంటా 4 కోసుకుంటా అన్నాడు. బ్లేడ్లు పట్టుకొని తిరిగారు ఆయన ఇంటి వెనకాల. కోసుకోవాలా తూచి ఊరికే అన్నానని వదిలేసాడు. ఇట్లా చాలా రకాలుగా చాలా సార్లు టంగ్ స్లిప్లు అవుతానే ఉంటాయి. పెద్దానికి ఆయన ఏదో కవర్ వేసుకుంటూనే ఉంటాడు. అవన్నీ కామనే. ఇప్పుడు ఇది చెప్పేసరికి యాక్చువల్గా చెప్పిన సిచ్యువేషన్ ఒక మనిషి ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్ ఇది. కానీ ఆ మనిషి చెప్పడం వల్ల ఈ ఎమోషన్స్ కి వెయిటేజ్ లేకుండా పోయింది. సో చూడాలి నెక్స్ట్ బండ్ల గణేష్ గారి స్టెప్ ఏంటో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.